ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో గాజాలో ఇప్పుడు 3,000 మందికి పైగా పిల్లల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. దక్షిణ గాజాలో అనారోగ్య సమస్యలు, పోషకాహార లోపంతో బాధపడుతున్న 3,800 పిల్లలను యూనిసెఫ్ వంటి సంస్థలు సంరక్షిస్తున్నాయి. గాజాకు అందుతున్న మానవతా సాయం తగ్గిపోతున్న నేపథ్యంలో వారికి కావలసిన ఔషధాలు, సామగ్రి, ఆహారం అందడం గగనమైపోయింది. ఫలితంగా వారి పరిస్థితిపై అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరాటం గాజాలో వేల మంది అమాయకులను బలిగొంటూనే ఉంది. పిల్లల పరిస్థితి మరీ ఘోరం. హింస, ఉగ్రవాదం అనే పదాలకు అర్థం తెలియని అమాయక పిల్లలు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ఉన్న ఇళ్లను వదిలి టెంట్లలో అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతికీడ్చుతున్నారు. చదువు మాట పక్కన పెడితే అసలు తిండే వారికి దొరకడం కష్టమైపోతోంది. గాజాలో వేల సంఖ్యలో చిన్నారులు పోషకాహార లోపంతో కృషించిపోతున్నారు. అలాంటి దయనీయ పరిస్థితుల్లో వైద్యం అవసరమైన 3,000 మంది పిల్లలు ఇప్పుడు చికిత్సకు దూరమయ్యారు. ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనంతో వైద్యపరమైన వసతులు, ఔషధాలు, చికిత్సకు అవసరమైన సామాగ్రి అందక వారంతా మరణం అంచున నిలబడ్డారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ లెక్కల ప్రకారం రఫాపై ఇజ్రాయెల్ దాడికి ముందు 3,800 మంది పిల్లల్లో దాదాపు 3 మందికి ప్రాణాలు నిలబెట్టే వైద్య సదుపాయాలు అందేవి. పోషకాహార లోపం కారణంగా మరింత విషమ పరిస్థితుల్లోకి జారుకునే ప్రమాదమున్న వారు కూడా వారిలో ఉన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరాటం గాజాలో దక్షిణ భాగానికి విస్తరించడంతో వారికి అందుతోన్న మానవతా సాయం, ఆహారం మరింత తగ్గిపోయింది. మానవతా సాయం మరింత తగ్గితే పోషకాహార లోపం కారణంగా మధ్య, దక్షిణ గాజాలోని పరిధిలోని పిల్లల్లో ఆరోగ్య సమస్యలు మరింత పెరిగిపోతాయని మే 2వ వారంలోనే అంచనా వేశారు. ఉన్న కొద్దిపాటి వసతులతోనే చిన్నారులను రక్షించేందుకు అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గాజాలో వినికిడి లోపం, ఇతర వైకల్యాలు ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా యుద్ధం వల్ల రోడ్డున పడ్డాయి. పిల్లలు శబ్దాలు వినడం ద్వారా మాటలు నేర్చుకుంటారు. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న పిల్లలకు మాటలు రావు. వారికి ఏదీ వినపడదు కాబట్టి మాట్లాడటం ఎలాగో తెలియదు. అలాంటి పిల్లలకు గాజాలో అట్ఫాలునా అనే సంస్థ సైగలతో మాట్లాడేలా శిక్షణ ఇస్తుంది. వారి బాగోగులను పట్టించుకుంటుంది. ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో ఆ సంస్థ కార్యాలయాలన్నీ నేలమట్టమయ్యాయి. ఇప్పుడు రోడ్డు పక్కన ఎక్కడ కాస్త సురక్షితమైన స్థలం ఉంటుందో అక్కడ వైకల్యం ఉన్న పిల్లలకు ఆ సంస్థ శిక్షణ ఇస్తుంది. తాము సర్వం కోల్పోయామని, ఇప్పుడు 0 నుంచి మళ్లీ మొదలు పెట్టాలని ఆ సంస్థ ప్రతినిధులు వాపోయారు.